భారత్ దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లోని తొలి మ్యాచ్ లో టీమిండియా గెలవగా రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిచింది. ఇక మూడవ టీ20 మ్యాచ్ ఈ రోజు సెంచురియన్ వేదికగా జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. గత మ్యాచ్ 7:30 ప్రారంభమైంది. ఈసారి గంట లేటుగా అంటే 8:30 ప్రారంభమవుతుంది. ఇక రెండో టీ20లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి నిమిషం వరకు అద్భుతమైన పోరాట పటిమ కనబర్చింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కోయెట్టి చివర్లో సూపర్ బ్యాటింగ్ చేసి భారత్ చేతుల నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఆ లోపాలను ఈ రోజు జరిగే మూడో మ్యాచ్ లో సరిదిద్దుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇందులో భాగంగా భారత్ 2 మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు జరిగిన 2 టీ20లోనూ అతను దారుణంగా నిరాశపరిచాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ అభిషేక్ శర్మను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అభిషేక్ స్థానంలో తిలక్ వర్మ లేదా రమణదీప్ సింగ్ లలో ఎవరో ఒకరు ఓపెనింగ్ చేయించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. తిలక్ వర్మతో పోలిస్తే రమణదీప్ సింగ్ కు ఓపెనర్ గా బరిలోకి దిగే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రమణదీప్ కు హార్డ్ హిట్టింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ లో ఎలాగూ సెట్ అయ్యాడు కాబట్టి టీమిండియా మేనేజ్మెంట్ రమణదీప్ సింగ్ ని ఓపెనర్ గా పంపించే అవకాశం ఉంది. ఇక అభిషేక్ శర్మతో పాటు హర్షదీప్ సింగ్ పై కూడా వేటు వేసే అవకాశం ఉంది. గత 2 మ్యాచ్ల్లోనూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతని పక్కన పెట్టి అతని స్థానంలో ఎస్ దయాలు బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో మొత్తానికి టీమిండియా తుది జట్టు అంచనా ప్రకారం ఇది: సంజు శాంసన్, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ఎస్ దయాల్, అవేష్ ఖాన్.